ఓం సాయిరామ్, జై సాయిరామ్. ఒక్క క్షణం ఆగు బిడ్డ. ఈరోజు ఈ సందేశం నీ ముందుకు రావటం యాదృచ్ఛికం కానే కాదు. ఇది ఒక దివ్యమైన సంకేతంగా భావించు. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం అంతే దగ్గరలో ఉంటుంది కదా. ఈరోజు నీకు వినిపించబోయే నా యొక్క సందేశం కూడా నీ జీవితంలో రాబోతున్న ఒక కొత్త ఉదయానికి ముందస్తు సూచన. మీరు ఎప్పుడైనా ఇలా అనిపించుకున్నారా? ఎంత కష్టపడుతున్నా, ఎంత ముందుకు సాగాలని ప్రయత్నిస్తున్నా గమ్యం మాత్రం కనిపించటం లేదని, చుట్టూ చూస్తే ఎదురుచూపులు, పోరాటాలు, మూసుకుపోయిన తలుపులే కనిపిస్తున్నాయని, కొన్ని సందర్భాలలో ఇక చాలు ఈ జీవితం, అన్నీ వదిలేయాలని కూడా అనిపించి ఉండవచ్చు నా ప్రియ బిడ్డ. నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే ఒక ఊహించని అవకాశం త్వరలో నీ ముందుకు వస్తుంది. అయితే ఆ అవకాశం ఎలా వస్తుంది, దాన్ని నువ్వు ఎలా గుర్తించాలి, నీకు ఏం చెప్పాలనుకుంటున్నానో ఇప్పుడు భక్తితో నువ్వు విను. నా యొక్క సందేశం నువ్వు హృదయపూర్వకంగా విన్నప్పుడే నేను చెప్పిందేంటో నీకు బాగా అర్థమవుతుంది. నీ కళ్ళు దారి చూస్తూ అలసిపోయాయని నాకు తెలుసు. నీ మనసులో ఎన్నో మాటలు దాచుకుని నువ్వు లోపల బాధపడుతున్నావని నాకు తెలుసు. కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు నీ కన్నీళ్లు కూడా నిన్ను విడిచిపెట్టడం లేదని నాకు తెలుసు. నేను చేస్తున్న ప్రార్థనలు నిజంగా బాబాకు చేరుతున్నాయా అనే అనుమానం కూడా చాలాసార్లు నీకు వచ్చింది అని నువ్వు ఎన్నోసార్లు ఈ విధంగా కూడా ఆలోచించి ఉంటావు. ఈరోజు నీకు నేను చెప్పడానికి వచ్చాను. నీ సహనానికి పెట్టిన పరీక్ష ముగింపు దశకు చేరుకుంది. నీ జీవితం అనే పుస్తకంలో ఇప్పుడు ఒక కొత్త పేజీ తెరుచుకోబోతుంది బిడ్డ. నువ్వు కలలో కూడా ఊహించిన విధంగా ఒక మలుపు నీ జీవితంలోకి రాబోతుంది. ఆ అవకాశం పెద్ద శబ్దాలతో డప్పులు మోగిస్తూ నీ దగ్గరికి రాదు. చాలా నిశ్శబ్దంగా నీ సాధారణ జీవితంలోనే ఒక చిన్న సంఘటనలా ప్రవేశిస్తుంది. అది అకస్మాత్తుగా వచ్చే ఒక శుభవార్త. చాలా కాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి వస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒక పని ఒక్కసారిగా ప్రారంభమవుతుంది. నువ్వు పూర్తిగా మూసుకుపోయిందని అనుకున్న ఒక తలుపు మళ్ళీ తెరుచుకుంటుంది. నా ప్రియ బిడ్డ, నువ్వు నిరాశతో కూర్చున్న ఆ తలుపును నేను తెరవబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన ఈ కష్టాలన్నీ నీ శిక్ష కాదు బిడ్డ. ఇవి నిన్ను ఒక గొప్ప క్షణానికి సిద్ధం చేసిన అనుభవాలు మాత్రమే. బాబా నీ కోసం నా దగ్గరకు వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది అని నువ్వు అడుగుతున్నావు. నేను నీకు ఒక గుర్తు చెబుతాను. అది శ్రద్ధపూర్వకంగా విను. ఆ అవకాశం నీ ముందుకు వచ్చినప్పుడు నీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న భయం ఒక్క క్షణంలో తగ్గిపోతుంది. నీ లోపల నుంచి ఒక నమ్మకం పుట్టుకొస్తుంది. ఇదే నా దారి అని నీ అంతరాత్మ గట్టిగా చెబుతుంది బిడ్డ. ఆ అవకాశం నీ దగ్గర ఉన్న భయాన్ని కాదు, నమ్మకాన్ని కోరుతుంది. ఆ సమయంలో ఏమవుతుంది, ఎలా జరుగుతుంది అని పదే పదే ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అవకాశం సరైనదని నీ మనసుకు అనిపిస్తే చాలు, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెయ్యి. నేను నీకు దారి చూపించినప్పుడు ఆ దారిలో నడిచే శక్తిని కూడా నేనే నీకు ప్రసాదిస్తాను. కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. చాలామంది తమ జీవితంలో వచ్చిన మంచి అవకాశాలను కేవలం తమపై తమకే నమ్మకం లేకపోవటం వలన కోల్పోతున్నారు బిడ్డ. నేను దీనికి అర్హుడినా, నేను నిజంగా చేయగలనా, ఇది నాకు సాధ్యమవుతుందా అని తమను తాము ప్రశ్నించుకుంటూ వెనక్కి తగ్గిపోతున్నారు. ఆ ఆలోచనను మార్చుకోవాలి. నేను నిన్ను సృష్టించినప్పుడు నీలో ఎలాంటి లోపాన్ని ఉంచలేదు కదా. మరి నీ జీవితంలోకి నేను తీసుకురాబోయే అవకాశాన్ని నువ్వు పూర్తిగా అర్హుడివి. నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేయటం ఇక ఆపివేయి. ఎందుకంటే నువ్వు నీపై నమ్మకం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇప్పటి వరకు నిశ్శబ్దంగా చేసిన నీ కష్టాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. అందుకే రాబోయే రోజుల్లో నీ కళ్ళను, నీ మనసును తెరిచి ఉంచు. ఇప్పటి వరకు కూడా ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలటం ప్రారంభమవుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని
పూర్తవుతుంది బిడ్డ. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాధానం నీ దరికి చేరుతుంది. నువ్వు ఊహించిన విధంగా ఒక వ్యక్తి నీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు బిడ్డ. ఇవన్నీ కూడా నీ జీవితంలో జరుగుతున్న మార్పుల యొక్క భాగాలు అవుతాయి. కానీ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ప్రశాంతంగా ఆలోచించు. ఎందుకంటే దైవకృపతో లభించినది మన నుంచి సులభంగా దూరం కాదు బిడ్డ. ఇప్పుడు నువ్వు ఈ సందేశాన్ని వింటున్నప్పుడు నాతో ఒక మాట వాగ్దానం చేస్తావా? గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ నీ గాయాలను మళ్ళీ తెరవటం ఇక ఆపేస్తావా? ఏం జరిగిందో అది ఒక పాఠం మాత్రమే. అదే పదే పదే నీ జీవితంలో ఉందని రోజు గుర్తు చేసుకుంటావు ఎందుకు? అది నీ గమ్యం కాదు కదా. ఈ రోజు నుంచి నీ మనసులో ఒక భావాన్ని నింపుకో. నేను అన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి ఇలా చెప్పు, బాబా, నాది అయినది ఏదైనా సరే అది ఈరోజు నా వైపుకు తప్పకుండా వస్తుంది. ఇది చిన్న మాటే, కానీ నీలో కొత్త శక్తిని నింపుతుంది బిడ్డ. పదే పదే గతాన్ని తలుచుకుంటూ ఎప్పుడూ కూడా బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏదైనా మంచి విషయం నీకు జరుగుతుందా? లేదు కదా. బాబా, నువ్వు ఇలా చేశావు, అలా చేశావు అని నీకు నువ్వు బాధపడుతూ ఉంటే ఉపయోగం ఏముంది బిడ్డ? ఈ మాటలు నీ హృదయంలోకి దిగుతున్నాయంటే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది బిడ్డ. బాబా నీ బాధను తెలుసుకున్నారు. మీరు ఏ పరిస్థితి నుంచి వెళ్తున్నారో నాకు తెలుసు. నీ విజయం ఎంత గొప్పగా ఉండబోతుందో కూడా నాకు తెలుసు బిడ్డ. నువ్వు చేయవలసింది ఒక్కటే, శ్రద్ధను ఎప్పటికీ కూడా వదిలిపెట్టకు. సబూరిని కోల్పోవద్దు. రాబోయే అవకాశాన్ని గుర్తించటానికి నీ మనసును సిద్ధంగా ఉంచుకో. ఎప్పుడో ఒక ఉదయం నువ్వు ఊహించిన సమయంలో నీ జీవిత తలుపు దగ్గర ఒక శుభవార్త నీకు తలుపు తట్టవచ్చు. నా ప్రియ బిడ్డ, నేను నీకు ఎన్నో సంకేతాలు ఇస్తూ ఉంటాను. కానీ నువ్వు ప్రపంచంలోని శబ్దంలో వాటిని గమనించకుండా వెళ్ళిపోతున్నావు. గతి కొన్ని రోజులుగా నీ మనసులో పదే పదే ఒకే ఆలోచన వస్తుందా? ఒక ప్రత్యేకమైన వ్యక్తి పేరు పదే పదే గుర్తుకు వస్తుందా? ఒక ప్రదేశం, ఒక పని, ఒక అవకాశం పదే పదే నీ ముందుకు వస్తుందంటే దాన్ని వెంటనే యాదృచ్ఛికమని అనుకోకు, తోసి పారేయకు. నీ జీవితంలో మార్పు సమీపిస్తున్నప్పుడు కొన్ని విషయాలు నీ దృష్టిని పదే పదే ఆకర్షిస్తాయి. నీ మనసు చాలా ఆందోళనగా ఉన్నప్పుడు దాన్ని నువ్వు బలవంతంగా ప్రశాంతంగా చేయటానికి ప్రయత్నించుకోలే. కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చో, కళ్ళును మూసుకో, నా సాన్నిధ్యాన్ని అనుభవించు బిడ్డ. నువ్వు బయట శబ్దాన్ని తగ్గించినప్పుడే నీలోని నా యొక్క స్వరం నీకు వినిపిస్తుంది. నేను నీ కోసం చూపించిన దారి కూడా నీ అంతరాత్మలోనే నీకు వినిపిస్తుంది. నీకు ఆ అవకాశం దగ్గరవుతున్న కొద్దీ నీలో ఒక భయం కూడా వస్తుంది. మళ్ళీ గతంలో జరిగినట్లే ఏదైనా పొరపాటు జరిగితే, మళ్ళీ నేను ఓడిపోతే అని నీ మనసు ప్రశ్నించవచ్చు. కానీ ఒక్క నిజం గుర్తుపెట్టుకో, ప్రపంచమంతా ఇలాగే ఉంది బిడ్డ. అందరూ కూడా ప్రశాంతంగా జీవించటానికి బదులుగా స్వార్థపూరితమైన జీవితాన్ని జీవించాలన్నదే తపన పడుతున్నారు. ఒక్క క్షణం కానీ మనసుతో ఆలోచిస్తే ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చామో అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. నువ్వు పాత చినిగిపోయిన బట్టలను తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్లే నీ పాత భయాలను కూడా ఇక్కడే వదిలివేయి. నీ జీవితంలోకి అడుగు పెట్టబోయే కొత్త అవకాశం నీ భయాన్ని పెంచటానికి కాదు, నీ జీవితంలో విజయానికి ఒక కొత్త తలుపు తెరవటానికి వస్తుంది. నువ్వు భయాన్ని విడిచిపెట్టిన రోజే నీకు ఆ అవకాశం స్వీకరించే ధైర్యం నీలో పుడుతుంది బిడ్డ. ఇప్పటికే నీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత చెప్పటం నేర్చుకో. నేను ఏదైనా చేయగలను, విశ్వం నాకు అన్నీ ఇవ్వగలదు, నేను అన్నీ స్వీకరించడానికి అర్హతను సంపాదించుకుని ఉన్నాను అని చెప్పుకో. పెద్దది రావాలని ఎదురు చూస్తూ నీ దగ్గర ఉన్న చిన్న ఆనందాలను మర్చిపోవద్దు.
ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు ఏమిచ్చాడు అని ఆలోచిస్తారే కానీ నిజంగా మీ దగ్గర ఉన్న వాటికి ఎప్పుడూ కూడా భగవంతుడికి కృతజ్ఞత తెలపరు బిడ్డ. ఈ రోజు నుంచి నీ జీవితంలో నువ్వు ఈ చిన్న చిన్న సంతోషాలను గుర్తించడం ప్రారంభించు. నీ కుటుంబం, నీ ఆరోగ్యకరమైన ఉదయం, నీకు లభించిన ఆహారం, నీకు తోడుగా ఉన్న మనుషులు, నీకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడా భగవంతుని యొక్క ప్రసాదంగా, వరంగా భావించు. కృతజ్ఞత నీ మనసును మార్చుతుంది. నీ మనసు మారితే నీ నిర్ణయాలు మారతాయి. నీ నిర్ణయాలు మారితే నీ జీవితం కూడా కొత్త దశలో నడవటం మొదలు పెడుతుంది. నా ప్రియ బిడ్డ, కొన్నిసార్లు నీకు అన్నీ కూడా తలకిందులవుతున్నట్లుగా అనిపిస్తాయి. ఇప్పటి వరకు స్థిరంగా ఉన్న విషయాలు ఒక్కసారిగా కదిలితే, సంబంధాలు మారిపోతే, పరిస్థితులు మారితే, తలుపులు మూసుకుపోతే భయపడకు. కొత్త భవనం నిర్మించాలంటే పాత నేలను తవ్వాల్సి ఉంటుంది. అలాగే నీ జీవితంలో కొత్త పునాది ఏర్పడే ముందు కొంత గందరగోళం కనిపిస్తుంది. నువ్వు చూస్తున్న ఈ మార్పు నీ నాశనం కాదు. ఏదైనా కూడా నీకు సత్తా ఉంది బిడ్డ. నువ్వు ఏదైనా ఎదుర్కొని తట్టుకుని నిలబడగలవు. నువ్వు నా ప్రియ బిడ్డవి, నా బంగారు బిడ్డవి. నువ్వే ప్రతి సమస్యకు కూడా సవాలును విసిరే, అప్పుడే అర్థమవుతుంది. ఆ సవాలును చించుకుని ఏది కూడా నిన్ను నాశనం చెయ్యలేదు బిడ్డ. నేను చెప్తున్నానుగా, ముందుగా నీలోకి చూడు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోతే కొద్దిసేపు కళ్ళుని ప్రశాంతంగా మూసుకుని కూర్చో. నీ మనసును అడుగు, ఈ దారి నాకు ప్రశాంతతను ఇస్తుందా? నీ అంతరంగం నిజంగా అవును అని చెబితే ఆ దారిని నిజాయితీగా పరిశీలించు. నేను కేవలం పుస్తకాలలోని జ్ఞానంలోనే ఉండను బిడ్డ. నీ అంతరాత్మలోని ఆ స్వచ్ఛమైన స్వరంలో కూడా నన్ను నువ్వు అనుభవించగలవు. ఏ నిర్ణయం ఏదైనా దాన్ని నిజాయితీగా తీసుకో. మిగతాదంతా నా మీద వదిలేయి. సూర్యుడు ఎంతసేపు అస్తమించినా తిరిగి ఉదయించక తప్పదు. అలాగే నీ జీవితంలోని కష్టమైన రోజులు కూడా ఎప్పటికీ ఉండవు. అవి కూడా ముగింపు దశకు చేరుకుంటాయి. కాస్త ఓపిక, కాస్త నమ్మకం, కాస్త శ్రద్ధ నీ జీవితంలోకి రాబోయే అవకాశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. నేను నిన్ను వదిలిపెట్టలేదు. నీతోనే ఉన్నాను, నీతోనే ఉంటాను. నువ్వు నడిచేటప్పుడు నీతో పాటు నడుస్తున్నాను. నువ్వు అలసిపోయినప్పుడు నీకు బలంగా నిలబడే శక్తిని ప్రసాదిస్తున్నాను. కాబట్టి నా మీద ఉన్న నీ నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోవద్దు బిడ్డ. ఈరోజు నేను ఇచ్చే ఈ సందేశం నీ హృదయానికి చేరిందని నువ్వు కనుక భావిస్తే నీ జీవితంలో మంచి మార్పుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని భావించు. ఈరోజు తప్పకుండా ఈ ఒక్క వాక్యాన్ని నీ మనసులో నిలుపుకో. ఇకపై ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది. నా మీద నీ కృప ఎప్పుడూ ఉండాలి బాబా. ఏ మాటలు నీ మనసులో భద్రపరుచుకో. మాకు ఏది మంచిదో అది మాకు ప్రసాదిస్తారో అని నువ్వు గట్టిగా నమ్ముకున్న రోజు ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది బిడ్డ. నీకు ఆలస్యంగా లభించిన నా చేతుల మీదుగా లభించినది నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. నీ జీవితంలో కొత్త ఉదయాన్ని తెచ్చిపెడుతుంది. నీ కళ్ళల్లో మళ్ళీ ఆశను నింపుతుంది. నీ హృదయంలో మళ్ళీ చిరునవ్వును నింపుతుంది. నీ ప్రతి అడుగులోనూ కూడా నా యొక్క సాన్నిధ్యం నిండి ఉంటుంది. సదా నా యొక్క కృపాదృష్టి మీ అందరిపై ఉంటుంది బిడ్డ. రేపటి సాయి సందేశంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరాం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.